మాతృదేవో భవ. దీర్ఘకాలిక సమస్యలకు 100% ట్రీట్మెంట్ గ్యారంటీ. 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కలిగిన అంతర్జాతీయ హోమియో వైద్యులు డాక్టర్ బెల్లంకొండ నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో హోమియో ద్వారా 100% ట్రీట్మెంట్. ఫర్ అపాయింట్మెంట్స్ 8121998560. మీ ఆరోగ్యం మా భరోసా. కిందటి 2 ఎపిసోడ్ల్లోనూ మనం పంచమహాపురుష యోగాల్లో గురించి రుచిక యోగం, భద్రయోగం గురించి మనం చెప్పుకున్నాము. ఇప్పుడు గురుని ద్వారా ఏర్పడేటటువంటి హంసయోగము పంచమహాపురుష యోగాల్లో ఇది ఒక యోగము. ఇంకా చెప్పాలి అంటే ఇది అన్నిటికంటే కూడా ఈ 5 కూడా దీనికి ఒక విశిష్టత ఉన్నదండి. అన్నీ గొప్పవే, దేనికి దాని తక్కువ దీన్ని ఎక్కువ చేసి మాట్లాడడానికి ఏమీ లేదు. కాకపోతే ఇక్కడ ఈ గురువు వల్ల ఏర్పడేటటువంటి ఈ యొక్క పంచమహాపురుష యోగాల్లో ఈ హంసయోగం అనేటువంటిది చాలా విశేషమైనటువంటిది. ఇది చాలా ఒక రకంగా అదృష్టం అని చెప్పాలి. ఎందుకంటే పోయినటువంటి దానిలో మనకి కుజుడికి కూడా విశేష దృష్టిలు ఉన్నాయి, వాటి యొక్క ఫలితాలు ఉంటుంటాయి, కాదంటలేదు. అలాగే మనకి శనికి కూడా ఉన్నాయి. అయితే ఇక్కడ మనకి గురువుకు కూడా విశేష దృష్టిలు ఉన్నాయి. ఈ విశేష దృష్టిల యొక్క ప్రభావం కూడా చాలా మనకి యోగకరంగా ఉంటుంది. ఎందుకంటే ప్రతి గ్రహం సప్తమాన్ని చూస్తుంది, అది మీకు తెలుసు. అయితే విశేష దృష్టి గురుడికి ఉన్నటువంటిది పంచమ స్థానం. చాలా మనిషికి ఉన్నటువంటి ఈ 12 రాసుల్లో పంచమ స్థానం అనేటువంటి పూర్వపుణ్యానికి సంబంధించినటువంటిది, సంతానానికి సంబంధించినటువంటిది. కాబట్టి అది జీవితంలో అది కూడా ఒక ఏ జాతకుడికైనా పంచమ స్థానం కూడా అతి ముఖ్యమైనటువంటి స్థానం. కాబట్టి ఆ స్థానాన్ని కూడా ఈ గురువు కవర్ చేస్తూ ఉంటాడు. అలాగే భాగ్యస్థానం 9వ స్థానం, ఆ స్థానాన్ని కూడా ఈయన యొక్క వీక్షణ చాలా ప్రభావంగా ఉంటుంది. ఈ పంచమం కంటే ఆ సప్తమ దృష్టి కంటే వీక్షణ కంటే కూడా ఈ 9వ వీక్షణ మరింత ప్రభావవంతంగా ఉంటుంది. భావాద్భావం తీసుకున్నా కూడా మీకు అది 5వ స్థానం పంచమ స్థానాన్ని కనుక తీసుకున్నట్టయితే దాని నుంచి భావాద్భావం తీసుకున్నట్టయితే మళ్ళీ మీకు భాగ్యస్థానానికి ఏర్పడుతుంది, భాగ్యస్థానం వస్తుంది. అటువంటిది మనకి ఏది కలిసి రావాలన్నా కూడా భాగ్యస్థానం అనేటటువంటిది చాలా 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 ముఖ్యమైనటువంటిది స్థానం. అది భాగ్యస్థానం 9వ స్థానం. అందుచేత ఈ 3 స్థానాలని మిగతా వాటికంటే ఇంపార్టెంట్ అయినటువంటి స్థానాలు కాబట్టి దీనికి ఒక విశిష్టత ఉన్నది అని మనం భావించవచ్చు ఈ హంసయోగానికి. ఈ హంసయోగం ఎలా ఏర్పడుతుంది అంటే చాలామందికి ఏర్పడవు ఇవన్నీ, కానీ అక్కడక్కడ కొంతమందికి పూర్వజన్మ కృతం పుణ్యం వల్ల ఈ యొక్క పంచమహాపురుష యోగాలు ఏర్పడుతూ ఉంటాయి. ఇలా ఏర్పడినటువంటి వాడి జీవితంలో ఎట్లా ఉంటుంది అంటే ఆ దశ వచ్చినప్పుడు వాళ్ళు చాలా సద్బుద్ధితో ఉంటారు, చాలా మంచి ప్రవర్తన. అంతకుముందు ఇప్పుడు ఇందాక కొన్ని వేరే పంచమహాపురుష యోగాల్లో అంతకుముందు ఏమైనా చెడ్డ అలవాట్లు ఉంటే అని చెప్పుకున్నాం చూడండి, అవి కూడా ఉండవండి. ఈ హంస గురువు వల్ల ఏర్పడేటటువంటి హంస మహాపురుష యోగం వల్ల వాడు పుట్టిన దగ్గర నుంచి కూడా చాలా క్రమశిక్షణ అయినటువంటి జీవితాన్ని గడుపుతూ ఉంటాడు. అలాగే మనిషి కూడా చాలా మంచి మనిషిగా ఉంటాడు. ఎప్పుడు ఆ గురు మహాదశ వచ్చినప్పుడే అనుకోవడానికి లేదండి, మొత్తం జీవితం అంతా అలాగే ఉంటాడు. చాలా స్ఫురద్రూపి, చాలా అందగాడై ఉంటాడు. అలాగే తనకి అనేక రంగాలలో ప్రవేశం ఉంటుంది, పాండిత్యం విపరీతమైనటువంటి పాండిత్యం ఉంటుంది. ఎవరికైనా ఉపకారం చేద్దామనేటటువంటి బుద్ధి చాలా ఎక్కువగా ఉంటుంది. అనేక రకాలైనటువంటి మిగతా పంచమహాపురుష యోగాల్లో కొన్ని యోగాల్లో లేనటువంటి కొన్ని విశేషమైన గుణాలు కూడా మనకి ఈ ఈ పంచమహాపురుషాలు హంసయోగం ఏర్పడినటువంటి ఆయనకి ఏర్పడుతూ ఉంటాయి. ఇంకోటి ఏంటంటే చాలా మెమరీ పవర్, బాగా జ్ఞాపక శక్తి ఉంటుంది. ఎప్పటి విషయాల్లో కూడా మర్చిపోకుండా గుర్తుపెట్టుకుంటూ ఉంటాడు. అందుచేత ఎప్పుడో చేసినటువంటి మీరు ఉపకారాన్ని గుర్తుపెట్టుకుంటాడు, ఎప్పుడో మీరు చేసినటువంటి కలిగించినటువంటి అపకారాన్ని కూడా గుర్తుపెట్టుకునేటువంటి అవకాశం కూడా ఉంటుంది. అంత చక్కటి ఈ యొక్క ఎప్పుడో చదివినవి, చిన్నప్పుడు చదివినవి, పెద్దప్పుడు చదివినవి జ్ఞాపక శక్తి కూడా అపారమైనటువంటి జ్ఞాపక శక్తి ఉంటూ ఉంటుంది. గురువు అనేటటువంటి ఆయన ఈ నవగ్రహాలలోనూ కూడా మనం తీసుకున్నట్టయితే 100కి 100 పాళ్ళు శుభగ్రహంగా చెప్పుకోదగినటువంటి గ్రహం గురుగ్రహం. ఆ గ్రహం ద్వారా ఏర్పడేటటువంటి ఈ పంచమహాపురుష హంసయోగం కాబట్టి అనేక విధాలైనటువంటి శుభ ఫలితాలు ఉంటాయి. అతను చాలా ఉపకార బుద్ధితోటి, చాలా అందగాడిగా, అనేక రకాలైనటువంటి మంచి సంతాన విషయంలో మంచిగా
మంచి సంతానం కలిగే అవకాశం ఉంటుంది, అతనికి భాగ్యం ఏది ముట్టుకున్నా కలిగే ఉంటుంది. అట్లాగే తన జీవితంలో సగభాగమైనటువంటి భార్య కూడా చక్కటి సప్తమ దృష్టి పడుతోంది కాబట్టి ఆమె కూడా మంచి ఇల్లాలు దొరుకుతుంది, స్పృద్రూపై ఉంటుంది, చెప్పిన మాట వినేవాడు ఉంటుంది. ఇప్పుడు కొత్త జనరేషన్ వాళ్ళు ఉన్నట్టుగా కాకుండా నువ్వు ఏం చెప్పు కాదంటున్నారు ఇప్పుడు. అలా కాకుండా నువ్వు భర్త ఏం చెప్పినా కూడా వినేటటువంటి అవకాశం ఉండేటువంటి భార్య దొరుకుతుంది. స్త్రీ కనుకైనట్టయితే మంచి భర్త, అటువంటి భర్త దొరుకుతాడు. భర్త ఎలా ఉండాలి అని ఆవిడ అనుకుంటుందో, ఎంత చక్కగా ఉండాలని అనుకుంటుందో అంత చక్కటి భర్త ఈవిడు దొరుకుతాడు. భర్త ఎలాగా నా భార్య ఇలా ఉండాలని ఎలా అయితే అనుకుంటాడో ఆ రకమైనటువంటి భార్య అతనికి లభించేటువంటి అవకాశం కూడా ఈ పురుషయోగాల్లో ఒకటైనటువంటి హంసయోగం ఉండటం వల్ల కొంచెం విశేషంగా మనం చెప్పుకోవచ్చు. దేనికి ఏది తక్కువ కాదు, ఎక్కువ కాదు. చేత ఈ హంసయోగం అనేది చాలా గొప్ప యోగం. ఇది ఎవరికైనా మీకు చూసుకునేటటువంటి వాళ్ళకి తెలిస్తే తెలుస్తుంది. ఎవరైనా తెలియని వాళ్ళు అంటే సగం తెలుసుకుని ఉన్న వాళ్ళకి ఏదైనా డౌట్ వస్తే మనం అటువంటి చిన్న చిన్న విషయాలన్నీ కూడా మనం వాళ్ళకి ఫోన్ ద్వారా తెలియజేయచ్చు. వాళ్ళు అడిగితే కొంచెం మనం సమయాభావం ఇట్లా అని వేరే పనిలో ఉన్నానని అట్లా తప్పించుకోకుండా మనం చేతనైన సహాయం, మనమేం మాట సహాయమే కదండి చేసేది, మన ధన సహాయం ఏం చేయటం లేదు. చక్కగా వాళ్ళకి అవునమ్మా అని చెప్పండి, వాళ్ళు ఎంతో తృప్తి పడతారు. ఇక మీదట మీ మీద ఒక గురుభావం ఏర్పడుతుంది. చక్కటి అనేక రకాలైన విషయాలు ఈ జ్యోతిష్యం నేర్చుకోవడం వల్ల మనకి చాలామంది మిత్రులు అవుతారండి. మనతో శత్రుత్వంగా ఉండాలని ఎవరో అనుకోరు. ఇది ఒక గొప్ప ప్లస్ పాయింట్. ఈ జ్యోతిష్యం నేర్చుకున్నటువంటి మన మిత్రులకే కాదు, మనకే కాదు, అందరికీ కూడా ఈ జ్యోతిష్యం నేర్చుకోవడం ద్వారా మన గౌరవం, వేరే ఉద్యోగం చేయొచ్చు నువ్వు, అందులో గౌరవం లేదని కాదు, దానికి ఉండే గౌరవం దాని ఉంటే ఈ జ్యోతిష్యానికి ప్రత్యేకమైనటువంటి గౌరవం మనకి లభిస్తూ ఉంటుంది. మిత్రులందరూ గమనించగలరు. శోభం భూయాత్రు. ఇప్పుడు పంచమహాపురుష యోగాల గురించి మనం చెప్పుకుంటూ ఉన్నాము. అందులో 4 యోగాల గురించి గత ఎపిసోడ్లో చెప్పుకున్నాము. ఇప్పుడు ఈ రోజున శని మహాదేవుడి వల్ల ఏర్పడేటటువంటి శాఖ యోగము అని చెప్పేసి పంచమహాపురుష యోగాల్లో ఒకటి ఉన్నది. శని ద్వారా ఏర్పడుతుంది. ఆ యోగం గురించి ఈరోజు మనం చర్చించుకుందాం. లగ్నాతు కేంద్ర కోణాలలో కనుక ఈ శని ఉండి ఆ క్షేత్రం శనికి స్వక్షేత్రం కానీ ఉచ్చక్షేత్రం కానీ అయ్యున్నట్టయితే ఈ యొక్క శాఖయోగం అనేటువంటి ఏర్పడుతుంది. శని యొక్క స్వక్షేత్రాలు మీకు తెలుసు కదండి, మకరము, కుంభము. ఇక ఉచ్చక్షేత్రం దగ్గరకు వచ్చేటప్పుడు తులారాశి ఆయన యొక్క ఉచ్చస్థానం. కాబట్టి ఆ కేంద్రం కానీ కోణం కానీ అయ్యుండి ఈ 3 స్థానాలలో ఏదో ఒక స్థానం అయ్యుండి ఆయన అక్కడ కనుక ఉన్నట్టయితే, శని మహానుభావుడు అక్కడ ఉన్నట్టయితే ఈ శాఖ మహాపురుష యోగం ఏర్పడుతుంది. తద్వారా ఈయన వల్ల విశేషమైనటువంటి ధనవంతుడవుతాడు. సేవా తత్పరత ఎక్కువ ఉంటుంది. వీళ్ళు ఎక్కువగా మినిస్టర్లు, ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు, ప్రజాసేవకు సంబంధించినటువంటి వృత్తులు వీళ్ళు బాగా ఇష్టపడతారు. వాళ్ళు అందులో సాధిస్తారు కూడా. చాలా వరకు ఈ యొక్క శాఖయోగం ఉన్నటువంటి వారు తప్పకుండా ఏదో ఒక పదవిని ఈ రాజకీయాలకు సంబంధించినటువంటిది, ప్రజా సేవకు సంబంధించినటువంటిది ఏదో ఒక పోస్టు, వాళ్ళు ఏదో ఒక పదవి అలంకరించడం జరుగుతుంది. వీళ్ళు మహదైశ్వర్యవంతులుగా ఉంటారు. ఆరోగ్యాలు బాగుంటాయి. ఆయుకారకుడు కాబట్టి మనకి శని ద్వారా ఉండేటటువంటి కారకత్వాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వీరికి చాలా ఏర్పడుతూ ఆ యొక్క సౌకర్యాలన్నీ కూడా మనకి ఏర్పాటు జరుగుతూ ఉంటుంది. ఈయన 3వ స్థానాన్ని చూస్తూ ఉంటారు కాబట్టి మామూలుగా ప్రజానాయకులకు అందరికీ మనకు తెలుసున్నదే, ప్రజల యొక్క సపోర్ట్ కావాలి కదండి వారికి. ఆ విధంగా వీరిని అనుసరించిపోయేటటువంటి వారు వందల సంఖ్యలో, వేల సంఖ్యలో, లక్షల సంఖ్యలో ఉంటేనే ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఆ విధంగా వీళ్ళ ఫాలోవర్స్ లక్షల సంఖ్యలో ఉంటూ ఉంటారు. అలాగే సప్తమ భావానికి సంబంధించి 7వ స్థానం ఎలాగో చూస్తూనే ఉంటుంది. ఇక్కడ ఏంటంటే ఈ మహాపురుష యోగం ఏర్పడింది కాబట్టి వీరికి మనం నిజానికి చెప్పాలి అంటే మరి మకర కుంభాలకి సప్తమ స్థానం కర్కాటకం, సింహం అవుతూ ఉంటుంది. అవి
పరస్పర వ్యతిరేకమైనటువంటివే అయినప్పటికీ వారికి ఈ భార్య యొక్క అనుకూలత ఉండదు. ఎందుకు చేతనంటే ఇక్కడ శాఖ యోగం ఏర్పడింది ఆయనకి. తద్వారా అక్కడ సప్తమ స్థానంలో అవి నిజానికి ఈ శత్రుక్షేత్రాలు, 7వ స్థానం రాత్రస్థానం. ఆ రాశి అధిపతి ఎక్కడైనా ఉండనివ్వండి, అది వేరే విషయం. కానీ ఆ స్థానాలు మాత్రం చంద్రుడికి సూర్యుడికి సంబంధించినవి. ఇవి పరస్పర శత్రుత్వం కలిగినటువంటి రాశులే. వాళ్ళు ఎక్కడైనా ఉండనివ్వండి, ఏదైనా కానివ్వండి, మామూలుగా చాలామంది మనుషుల్లో, చాలామంది దంపతుల్లో కనిపించనటువంటి అన్యోన్యత ఈ కుంభ మకర రాశుల వారికి ఈ శాఖయోగం కనుక పట్టినట్టయితే వారికి అలా తులకైతే కాస్త శత్రుత్వం 2 ఉన్నాయి. కానీ ఈ సూర్యచంద్రుడు ఇద్దరిది కూడా ఖచ్చితంగా పరస్పర శత్రుత్వమే. అందుచేత అంత పరస్పర శత్రుత్వం ఉన్నప్పటికీ కూడా వారి భార్యాభర్తల మధ్యన పెద్దగా ఈ యొక్క విరుద్ధ భావాలు, అనుకూలత లేకపోవటం, అననుకూలత ఇవన్నీ మనకి కనిపించవండి. మనకి సామాన్యంగా ఈ యోగం గురించి మనం తెలుసుకుని ఉండకపోతే, మనం సామాన్యంగా ఏదో కొంత కొరకు మాత్రమే దీన్ని చదువుకుని ఉన్నట్టయితే ఈ శాస్త్రాన్ని మనం ఏమనుకుంటాం, భార్యాభర్తల మధ్యన అన్యోన్యత తక్కువ అనుకుంటాం. కానీ అది తక్కువ అని చెప్పే ముందు మరి ఇదొక్కసారి చూసుకోవాలి. ఇదొక్కసారి మీకు చూసుకున్నట్టయితే ఖచ్చితంగా మీకు ఈ అననుకూలత లేదు, అనుకూలత ఉంది అనేటువంటి విషయాన్ని మీరు ఖచ్చితంగా గమనించడం జరుగుతుంది. ఆ విషయాన్ని మీరు ఖచ్చితంగా చెప్పవచ్చు వారితో కూడా. అది వారికేం చెప్పక్కర్లేదు విషయం. ఆ విధమైనటువంటి అనుకూలత లేదు అనే విషయం మాత్రం అవాయిడ్ చేసుకోండి. అనుకూలంగానే ఉంటారు వాళ్ళు. ఇటువంటివి వాళ్ళ భోగభాగ్యాలు. ఎందుకంటే రాజకీయాల్లో ఉన్నవారు, అందులోనూ భారతదేశంలో ఈనాడు మన స్వతంత్రం వచ్చిన తర్వాత రాజకీయ నాయకులు ఎలా ఉన్నారో మీకు తెలుసు. గల్లీ లీడర్ కావచ్చు, కార్పొరేటర్ కావచ్చు, లేదా నామినేటెడ్ ఏవో చైర్మన్ పోస్టులు కావచ్చు, ఏది ఉన్నప్పటికీ కూడా విపరీతమైనటువంటి ధన సంపాదన ఉంటుంది. సేవకా వృత్తి పేరుతో నడుస్తూ ఉంటుంది. కొంత సేవ చేస్తారు కాదనం. కొంత సేవ చేసినప్పటికీ స్వామి కార్యం, స్వకార్యం 2 చక్కబెట్టుకునే తెలివితేటలు అన్నీ ఉంటాయి. ఏమైనప్పటికీ పంచ మహాపురుష యోగాలు ఉన్నటువంటి ఇందులో ఏ ఒక్క యోగం ఉన్నప్పటికీ కూడా వాళ్ళందరూ ధనధాన్యాలతో తొలతూగుతూ ఉంటారు. సకల సౌకర్యాలు అనుభవిస్తూ ఉంటారు. మహారాజ భోగాలు అన్నీ అనుభవిస్తూనే ఉంటారండి. ఇది మీరందరూ గమనించండి. మన జాతక జ్యోతిష్ మిత్రులందరూ గమనించండి. అలాగే ఇంటి దగ్గర ఉండి ఈ వృత్తిలో లేకపోయినప్పటికీ ఈ శాస్త్రాన్ని చదువుకున్నటువంటి వారు, నా యొక్క ఈ వీడియోను చూస్తున్నటువంటి వారు కూడా అందరూ దీన్ని గమనించుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరికీ కోరి ప్రార్థిస్తున్నాను. శోభం భూయాత్.